హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ఈ పొలం అంతా కూడా మన కిలారి మాధవరావు గారి పొలం అండి. అయితే మనం గుడికి వెళ్తూ ఉంటే మనం ఈ పొలంలోంచే వెళ్ళాలన్నమాట. చూసారు కదా, వాతావరణం అంతా కూడా చక్కటి వాతావరణం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకా ఎక్కువ శ్రమ పడకుండా మంచిగా అన్నమాట, నీళ్ళు ఎక్కువ కాకుండా చెట్లకి డ్రిప్ సిస్టమ్ అనేది వాడారు. చూసారు కదండి, ఒక్కొక్క డ్రాప్ అట్లా పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్క చెట్టు దగ్గర కూడా డ్రిప్ సిస్టమ్ అనేది వాడారు. అందుకోసమే చెట్లు అనేది అంటే చెట్లకి ఎక్కువ నీళ్లు కాకుండా సరిపడా నీళ్ళని ఇవ్వాలి. మనం ఎప్పుడైనా కానీ నీళ్ళు ఎక్కువ ఇస్తే నీళ్ళు ఎక్కువ తీసుకుంటామేమో, బాగా చెట్టు పైకి వస్తుందేమో అనుకుంటాం, కానీ అదంతా అపోహ అండి. చెట్లకి కావాల్సినంత వరకే నీళ్ళు ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. చూసారుగా, ఈ డ్రిప్ సిస్టమ్ మూలానే చక్కగా ఎరువులు కూడా వేశారు. అంతా కూడా ఈ పశువుల ఎరువు మొత్తం కూడా అలానే మేకల ఎరువు, పశువుల ఎరువు వేశారు. చెట్టు చూసారా ఎంత చక్కగా గ్రో అయిందో. ఇలా ఉంటుందన్నమాట. మనం ఏదైనా మొక్కల్ని పెంచాలి అన్నప్పుడు అంతా కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆ చెట్లన్నీ కూడా చక్కగా వస్తాయి. ఇలా డ్రిప్ సిస్టమ్ అయితే నాకు భలే అనిపించింది. తోట మొత్తం కూడా అన్ని చెట్లకి చక్కగా నీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అన్నమాట. ఎక్కువ కాకుండా మనకి నీళ్లు సేవ్ అవుతాయి, అలా మొక్కలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. రెండు బెనిఫిట్స్ అన్నమాట ఇందులో. మనం మొక్కలన్నింటినీ సేవ్ చేసుకోవాలి కదా. చక్కగా ఇలా అయితే వేశారనమాట. ఈ గార్డెన్లోకి రాగానే నాకు మంచిగా అనిపించింది. వస్తుంటేనే మా గుళ్ళోకి వస్తుంటేనే ఇలా ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయండి. తీరొక్క చెట్టు వేశారనమాట మా గుళ్ళో, భలే ఉన్నాయి అన్నీ. ఇంకా ఒక అద్భుతమైన చెట్టు గురించి చెప్పుకోవాలి. ఈ చెట్టు చిన్న చెట్టు అనమాట, అరటి చెట్టు. ఇది ఒక కొత్త మోడల్ అనమాట. ఇవి ఏ అరటో తెలియదు కానండి, నాకు వీటి పేరైతే తెలియదు, కానీ ఇట్లా చిన్న చెట్లకే గెల వస్తుందట. ఇంకా ఇవన్నీ కూడా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా గెలలు రావటమే స్టార్టు. ఇవి కూడా భలే అనిపించినవి. ఈ చెట్లు ఏం వెరైటీయో మనం కనుక్కోవాలి. అలాగనే మునగ చెట్టు చూసారా, మునగ అంటే ఎంతమందికి ఇప్పుడు బెనిఫిట్స్ ఉన్నాయండి మునగలో. మనం చక్కగా మునగను కూడా ఇంట్లో పెంచుకోవాలి. పెద్ద ఆ కాయలు చూడండి ఎంత పెద్ద కాయ వచ్చిందో. మునగ కూడా ఖచ్చితంగా ఉండాలి. స్టెమ్తో కూడా వస్తుంది అంటున్నారు. మన స్టెమ్ని తీసుకెళ్ళి వేసుకోవాలి. ఇంకా అటుపక్క చూస్తే తాటి చెట్లు అనమాట. ఇంకా తాటి చెట్ల గురించి మీకు తెలుసు కదండి. ఇలా ఇక్కడికి మనం గుళ్ళోకి వచ్చామంటే అసలు వాతావరణం అయితే భలే ఉంటుంది. ఇక్కడి నుంచి అసలు వెళ్ళబుద్ధి కాదనమాట, అంత బాగుంటుంది. ఇలా గుళ్ళోకి వచ్చేసాను. ఇంకా దేవుడికి అయితే ఈ పూలైతే కోస్తూ ఉన్నాను. చూసారు కదండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇలా ఉండాలన్నమాట గార్డెన్లో కానీ ఎక్కడైనా సరే. మనం ఫ్లవర్స్ని ఇష్టపడే వాళ్ళం వేసామంటే ఇలా ఫ్లవర్స్ రావాలి. ఇవి నేను మా ఆంజనేయ స్వామికను అలాగనే మా శివయ్యకి అయితే కోస్తున్నాను ఈరోజు. ప్లాంట్ కూడా ఎన్ని నీళ్లు కావాలో అన్నే పెట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కనుక భోజనం ఎక్కువ చేస్తే మనకి ఎలా ఉంటుంది కడుపులో, అలానే నీళ్ళు కూడా ప్లాంట్కి కావాల్సినన్నే కావాలన్నమాట. ఎక్కువ నీళ్లు ప్లాంట్కి ఇచ్చినా కానీ అది ఎక్కువ గ్రోత్ అవుతుంది, కానీ నీళ్ళు అనేది ఇవ్వదన్నమాట. అదనమాట రీజను. మనం ఎందుకు చెట్టు పెద్దదైంది, కాయలు ఎందుకు కాయట్లేదు, బాగానే నీళ్లు పెడుతున్నాము, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మన మనసులో ఉంటాయి, మన మెదడులో ఉంటాయి. కానీ జస్ట్ వాటికి కావాల్సిన నీళ్లు మాత్రమే వాటికి మనం ఇవ్వాలన్నమాట.